నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఉద్యోగుల పట్ల వారు మాట్లాడినటువంటి మాటలు చూసి ఇటు ప్రతిపక్షాల వారు, తర్వాత అనేక పార్టీల వారు, ఉద్యోగ సంఘాల నాయకులు, క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులందరూ గూడా మరి ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. తద్వారా మరి ప్రభుత్వం అయితే ఒక అడుగు వెనకేసినట్లు కనిపిస్తుంది. ఇక జూలై వస్తే తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం 6 డీఏలు బకాయి పడినట్లు అవుతుంది. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద మరి ఈ సీఎం గారి ప్రకటన వీటన్నిటి వల్ల ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ప్రభుత్వం అయితే ఒక అడుగు వెనక్కి వేసినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ క్యాబినెట్ సబ్ కమిటీతో ఒరిగిందేమీ లేదు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ మీద ఆశలు కూడా ఉద్యోగులైతే కోల్పోయారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పి ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. ఎదురు చూసి మరి ఉద్యమ కార్యాచరణకు పూనుకున్నారు. మరి మే 4వ తేదీన హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున సదస్సు కూడా నిర్వహించారు. తర్వాత దశల వారీగా మరి జూన్ దాకా వరకు మరి ఉద్యోగ సంఘాలైతే ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించాయి. దీంతో మరి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తోంది. ఇక ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం కమిటీని నియమించిన తెలంగాణ ప్రభుత్వం 3 సీనియర్ ఐఏఎస్లతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరి దీనికి ఒక టైం లిమిట్ ఉందా అంటే ఇంత టైం అని పెట్టినట్టయితే తెలియట్లేదు. త్వరలో కీలక మరి నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల సమస్యలపై ఈ సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఇదొక ముందడుగని చెప్పుకోవచ్చు. కానీ ఎన్ని రోజుల లోపల మరి ఉద్యోగుల సమస్యలను మరి ఈ కమిటీకి చెప్పుకోవాలి. మరి ఈ కమిటీ ఎన్ని రోజుల లోపల మళ్ళీ ప్రభుత్వానికి ఉద్యోగ సమస్యలను వివరిస్తుంది, నివేదిక సమర్పిస్తుంది అనే విషయంలో కూడా చాలా సందిగ్ధత ఏర్పడ్డది. ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ కూడా రిపోర్టు రెడీ చేసింది. ఆ రెడీ అయిన రిపోర్ట్ని కూడా తెప్పించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మరి ఈ కమిటీ మరి కాలయాపనకేనా అన్నటువంటి సందేహం కూడా ఉద్యోగులకు కలుగుతుంది. మరి అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ ఈ సీనియర్ ఐఏఎస్లతో కీలక కమిటీని అయితే మరి నియమించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. మరి ఈ కమిటీ మరి ఎన్ని రోజుల్లో ఉద్యోగుల సమస్యలను దాదాపు 57 డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇటు డిఏల విడుదల విషయం కానీ, పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటన కానీ, తర్వాత పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, 317 సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ఇంకా అనేక సమస్యల పట్ల మరి చర్చించి మరి ప్రభుత్వానికి ఇటు ఉద్యోగ సంఘాలకి వారధిగా ఈ 3 సభ్యుల కమిటీని అయితే తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మరి ఇది కాలయాపనకా లేకుంటే సమస్యలపై నిజంగా మనస్ఫూర్తిగా నియమిస్తే మాత్రం ఇది ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 2-3 రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు కూడా మరణించడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు కూడా పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా సుమోటోగా తీసుకొని ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, కారణాలేంటి కూడా వివరించమని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీ వారు కూడా సమ్మెకు పిలుపునిస్తున్నారు. మరి విధులకు సమ్మె చేస్తామని ప్రకటించడంతో మరి ప్రభుత్వం అయితే వారిని సమ్మె కూడా పోనీయట్లేదు. ఎస్మా చట్టం మీ మీద విధిస్తాం, విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం, మీ సంక్షేమం విషయంలో రాజీపడం, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈరోజు లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కాదు. గత ప్రభుత్వ హయాంలో మరి తెలంగాణ మొత్తం తీవ్ర సంక్షేమంలో, ఆర్థిక సంక్షేమంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా సమ్మెకు వెళ్ళొద్దని చెప్పేసి ఆర్టీసీ వారికి కూడా ఎస్మా చట్టం ప్రయోగిస్తాం, విధులకు ఆటంకం కలిగిస్తే మీ ఉద్యోగాలు తీసేస్తాం అన్నట్లు కూడా ఇక్కడ పేపర్లో న్యూస్ కూడా చూస్తున్నాం. మరి ఉద్యోగులపై సీఎం వ్యాఖ్యలు విచారకరం, తక్షణమే ఐకాసా నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలంటూ పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఉద్యోగ జేఏసీ ఇచ్చిన 57 డిమాండ్లలో 45 ఆర్థికేతర లేదా స్వల్ప ఆర్థిక భారం కలిగినవే ఉన్నాయని వారు తెలిపారు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే ఉపసంఘం లేదా సీఎం సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో అయితే ఈ కమిటీ చేశారు. మరి లోపల ఏం డిస్కస్ చేశారో ఏమో, సీఎం అలా వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగడంతో మరి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి ఈ 3 మెన్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల సంఘాలకి మరియు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి ఉద్యోగులకు ఆర్థికేతర అంశాల పరిష్కారంలో మరి 3 సభ్యుల ఐఏఎస్ల కమిటీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి కాలయాపన చేయకుండా మరి తక్షణం ఇంత టైం లిమిట్ పెట్టి 1 నెల 2 నెలల టైం పెట్టి ఉద్యోగుల సమస్యలు ఏంటివి, పరిష్కరించగలిగినవి, పరిష్కరించలేనటువంటివి ఏంటివి, అన్ని అంశాలని కూలంకషంగా చర్చించి మరి నిధులు రాబట్టుకొని ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలి, మరి ఏ పథకాలని నిలుపుదల చేయాలి, ఏ పథకాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే ఉద్యోగులే కాబట్టి ఉద్యోగులని వారి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ 3 సభ్యుల కమిటీ ఖచ్చితంగా మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.